మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, దానికి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. మనం 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపమున కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుండి వాళ్ళు మనకి తిరిగిస్తుంది కేవలం 40,000 కోట్లు మాత్రమే. గమనించండి. అదే 1,00,000 కోట్లు గుజరాత్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే గుజరాత్కి 7 లక్షల కోట్లు తిరిగిస్తున్నారు. నెంబర్స్ చూడండి, నేను మాట్లాడినవన్నీ పూర్తి సత్యాలు. డిబేట్కి రమ్మనండి మోదీ గారిని, డిబేట్కి రమ్మనండి చంద్రబాబుని. ఎలాగా ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రారు. ఎందుకంటే బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పులు తెలంగాణ, డ్రగ్లు తెలంగాణ, హైడ్రా తెలంగాణ, హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టే తెలంగాణగా మార్చి ఇప్పుడు 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు.